ఆరోగ్యంగా ఉండటానికి శారీరకంగా చురుకుగా ఉండడం చాలా ముఖ్యం. ఇందులో వ్యాయామం, యోగా మాత్రమే కాకుండా చిన్న చిన్న రోజువారీ అలవాట్లు కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ అలవాట్లలో ఒకటి మెట్లు ఎక్కడం. అవును, మీరు సరిగ్గానే చదివారు. మెట్లు ఎక్కడం మీ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండెపోటు లాంటి ప్రమాదం నుంచి బయటపడేలా చేస్తుంది. అయితే గుండె దృఢంగా ఉండటానికి, గుండెపోటును నివారించడానికి ఉత్తమ మార్గం ప్రతిరోజు మెట్లు ఎక్కడం. అయితే రోజు ఎన్ని మెట్లు ఎక్కాలి, అధ్యయనం ఏం చెప్పింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. గుండెపోటును నివారించడానికి మార్గం ప్రతిరోజు మెట్లు ఎక్కడం ఉత్తమమని, దీని ద్వారా గుండె సిరలు బలంగా మారడం ప్రారంభమవుతుందని తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం పేర్కొంది. తులనే విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ప్రతిరోజు 50 మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మెట్లు ఎక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20% తక్కువ. జిమ్కి వెళ్ళడానికి లేదా ఎక్కువసేపు నడవడానికి మీకు సమయం దొరకకపోయినా భయపడాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తుంది. మీరు సులభమైన మార్గాలలో మీ హృదయాన్ని కూడా భద్రంగా ఉంచుకోవచ్చని పరిశోధనలో తెలిపింది. మెట్లు ఎక్కడం వల్ల గుండెకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది? మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్గా పిలువబడే హై డెన్సిటీ లిపోప్రోటీన్ స్థాయి పెరుగుతుందని అధ్యయనం కనుగొంది. మరోవైపు డర్టీ కొలెస్ట్రాల్ అని పిలువబడే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల గుండెలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిస్తుంది. గుండెపోటుతో పాటు ఉభయకాయం కూడా దూరమవుతుంది. ఆఫీస్ లాంటి ప్రదేశాలలో మీరు లిఫ్ట్కి బదులుగా మెట్లను ఉపయోగించడం అలవాటు చేసుకుంటే మీరు మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. కానీ ఉభయకాయాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీ కీళ్లను, ఎముకలను కూడా బలపరుస్తుంది. కేవలం మెట్లు ఎక్కడం వల్ల గుండెపోటు రాకుండా ఉండదు. కేవలం మెట్లు ఎక్కితే సరిపోదని నిపుణులు చెప్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. అలాగే ధూమపానం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి.